ఒక తండ్రి కోపం చేస్తే కొడుకు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఇంకా తండ్రి హృదయం చూడాలి. అయ్యో నా కొడుకు ఎలా పోయాడు, ఎక్కడ పోయాడు, తిన్నాడా లేదా, పడుకున్నాడా, ఎక్కడ ఉన్నాడు. తండ్రి నిద్రపోలేదంట. అయ్యో ఏమయ్యాడు నా కొడుకు, కోపం చేశాను వెళ్ళిపోయాడు కదా అంటే కుమారుడు ఒక ఉత్తరం రాశాడంట డాడీకి. నిజముగా నా మీద ప్రేమ ఉండే మన ఇంటి ముందు ఒక యాప చెట్టు ఉంది కదా, యాప చెట్టు మీద ఒక జెండ ఒకటి కట్టండి. కడితే నేను రోడ్డు మీదకి అలా వస్తాను. ఆ జెండాను చూసి అబ్బా నా డాడీ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడని ఇంటిలోనికి వస్తా, లేకపోతే వెళ్ళిపోతా అని ఒక ఉత్తరం రాశాడంట. రాస్తే డాడీ ఏం చేశాడు, ఒక్క జెండా కాదు 100 జెండలు కట్టాడంట. 100 జెండలు కడితే బాబు మెల్లిగా రోడ్డు మీద వచ్చి నన్ను ప్రేమిస్తున్నాడా నా డాడీని ఇట్లా యాప చెట్టు మీద చూస్తే 100 జెండలు అక్కడ ఉండే. అప్పుడు పరుగెత్తుకొని వెళ్ళి డాడీని కౌగలించుకొని, అయ్యో డాడీ నన్ను బాగా ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమతోనే నన్ను గద్దించాడు కదా, నేను ఏది చేయకూడదు అది చేస్తేనే కదా నన్ను ఇలా చేశాడు, తిట్టాడు, కోపం చేశాడు, నిజంగానే నా డాడీ నన్ను ప్రేమిస్తున్నాడని వెళ్ళి కౌగలించుకొని ముద్దు ఇచ్చి మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడంట. మన ప్రభు కూడా మనలను బాగా ప్రేమిస్తున్నాడు. ఏదైనా ఒక్కొక్కసారి గద్దించినప్పుడు కూడా మళ్ళీ కృపతో మనలను కౌగిలించుకొనుచున్నాడు. తప్పిపోయిన కుమారుడని ఒక మంచి ఉపమానం ఉన్నది బైబిల్ గ్రంథంలో. కొడుకు ఆస్తులను తీసుకొని వెళ్ళిపోయాడు, వెళ్ళి పాడు చేశాడు. మళ్ళీ తండ్రిని జ్ఞాపకం చేసుకొని తిరిగి వచ్చాడు. అప్పుడు తండ్రి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు ఇచ్చి మెడ మీద పడి క్రొత్త వస్త్రము, క్రొత్త ఉంగరము, తర్వాత చెప్పులు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ తన కుమారుని చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని కోపం ఒకవేళ మన మీద వచ్చిన అన్నిటినీ, దేవునికి ఏది ఇష్టం లేదో అన్నిటిని వదులుకొని క్రొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి.